లేకపోతే ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మై జాబ్ ఇస్ టు ట్రై న్యూ థింగ్స్ వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. దట్ ఈస్ మై ఓన్లీ ఎఫర్ట్. అండ్ ఈ సినిమాలో ఒక కొత్త రితుని చూస్తారు అని ఒక నమ్మకం ఉంది. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ మై క్యారెక్టర్. అయితే మేము కొత్త రీతిని చూడాలని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోలేదు అమ్మాయిని. అమ్మాయిలో ఉన్న ఆ పాత రీతిని చూసే హీరోయిన్గా పెట్టుకోవడం. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, యారియన్స్, ఏమంటారు, దేన్నైనా ఎదుర్కొనే ఒక క్యారెక్టరు, అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి రీతు అయితే కరెక్ట్ అని చెప్పి ఒరిజినల్గా. అంటే రీతు గారు ఎప్పుడు నుంచి సినిమా చూపిస్తామని ఉంటే నాకు పరిచయం. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఎప్పుడు మా సినిమాల్లో కాకుండా మామూలుగా కూడా చూస్తుంటే కదా, చాలా స్ట్రాంగ్ ఉమెన్, షీఈస్ వెరీ స్ట్రాంగ్. సో అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి ఎంత స్ట్రాంగ్ అమ్మాయి కావాలి అని చెప్పి ఆమెను పెట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు, కొత్త రీతి అంటే నాకు భయం వేస్తుంది. సందీప్, వన్ మినిట్. నార్మల్గా నీ కెరీర్ స్పాన్ కనుక చూస్తే యూ హెవ్ డన్ బెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్సెస్ యూ హెవ్ రియల్లీ గిఫ్టెడ్ ది ఆడియన్స్ విత్. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు లేదా ట్రేడ్కి సంబంధించినంత వరకు డూ యూ థింక్ దట్ నువ్వు అనుకున్న ఒక ఆప్టిమమ్ లెవెల్ ఎట్ దిస్ లెవెల్, అంటే ఆప్టిమమ్ లెవెల్ అన్నది ఉండదు ఎక్కడ, ఎన్నాళ్ళైనా ఉంటుంది, బట్ డూ యూ థింక్ దట్ యూ హ్యావ్ రీచ్డ్ దట్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్? సార్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్, మంచి మాటలకి. సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే స్పాంటేనియస్గా ఒక ఆన్సర్ వచ్చింది, అదే మిమ్మల్ని అడుగుతాను సార్. గత 2 సినిమాలు హిట్టే కదా? అయ్యాయి. 3 సూపర్ హిట్ పాటలు వచ్చినాయా? అయ్యాయి. 100 కోట్ల తర్వాత డైరెక్టర్ వచ్చాడా? నెక్స్ట్ 100 కోట్ల హిట్ తర్వాత 4 బ్లాక్ బస్టర్ల తర్వాత 5వ సినిమా డైరెక్టర్ నాతో, కరెక్టా? అన్ని సినిమాలు బిజినెస్ లైన్ ఫినిష్ చేసాను. ఒక్కసారి ఇంకో మాట మర్చిపోయావని చెప్తున్నా. ఏది సార్? రావు రమేష్ గారు మహానటుడు నీ పక్కన కలిసి వచ్చారు మేము. అవును సార్, అదొకటి ఆఫ్ కోర్స్. బట్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సార్. ప్లీజ్. నెక్స్ట్ సినిమా ఏంటో అందరికీ తెలుసు. సౌత్ ఇండియాస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లీడ్. నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్లో దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లైనప్ అండ్ యాక్టర్ కెన్ హ్యావ్. వెరైటీ ఉంది, జాన్రాలు ఉన్నాయి, బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగే విషయం మేబీ థియేట్రికల్ నెంబర్ పరంగా ఉండొచ్చు. అది ఈ సినిమాతో కొడతానని నమ్ముతున్నా, నెక్స్ట్ సినిమాతో కూడా కొడతానని నమ్ముతున్నా. ఎందుకంటే దాని మీద ఇప్పుడు ప్రయత్నం పెట్టా. ఒక నటుడుగా నేను ఏమైతే ఇవాళ సాధించాలనుకున్నానో ఐ థింక్ 15 ఏళ్ళకి జనాల్లో ఉండే మంచి పేరు కానీ, లేదా నాతో పనిచేసే ఫిల్మ్ మేకర్స్గా నేను చేసే సినిమాలు కానీ ఒక ఐడెంటిటీ అయితే తప్పకుండా ఫామ్ అయింది సార్. బట్ మీరు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది, మా కళ కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళ కూడా నాకు చెప్పింది, ఆ నెంబర్ చాలా ముఖ్యం అని ఒకటి అన్నారు కదా, అది ఒక్కటి ల్యాబ్స్ ఉంది. దానికోసం తప్పకుండా ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది, తప్పకుండా వస్తుంది సార్. నా కెరియర్స్ హైయెస్ట్ నెంబర్ సోఫార్ ఈ సినిమా ఇస్తుంది సార్. అది ఎంత నాకు తెలియదు, బట్ నా కెరియర్ హైయెస్ట్ నెంబర్ అయితే ఈ సినిమా ఇస్తుంది సార్. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే భైరవ్ కోన మొత్తం కలెక్షన్ ఎంత చేస్తుందో వీకెండ్ కల్లా ఈ సినిమా కంప్లీట్ చేస్తుంది సార్. ఓకే, మీరు ఇది కాస్త నోట్ చేసుకోండి, సండే రోజు చెప్తాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్ సార్, స్వీట్ ఆఫ్ యూ. గ్రేట్. Anshuji, in the past you have fallen in love with the king of romance, right? Now you have fallen in love with the king of performance. What is the difference between these two romances in your career? You know, honestly, there's no difference. Love is love. Love is just pure, and it's been a wonderful experience. As an actor, I mean, working with both Nagsa and Rao Ramesh Garu has been wonderful. 2 different people, 2 different actors, but one love. So, yeah. Because you have been into the segments of all languages in the country, and you have been exposed to at least to viewing, if not acting, in the other languages. What is the best plus point you have found in Rao Ramesh sir as an actor or as your co-actor? There's not just one plus point. He's, like I said, he's just such a wonderful human being, a performer. I got to learn so much from him, and he was very patient with me and really forthcoming and giving me suggestions. And I'm actually really happy I got to come back and be cast opposite Rao Ramesh sir because I got to learn so much. Fantastic. You are coming back with an excellent actor. Yeah. And his household name in both the languages, in both the states, Telugu states. Yes. Best of luck, and we wish you are permanently with the Telugu film industry. Thank you very much. So much. సందీప్ భయ్య, Hi, సందీప్ భయ్య, Anshu. సందీప్ భయ్య, This is Rani సందీప్ భయ్య from తీసుకురా Telugu. మైక్. సందీప్
మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పిఆర్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఎక్కడో అసంతృప్తి ఉంది. 30 సినిమాలు చేసిన నటుడుగా, ప్లస్ మీరు హిందీ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ చేశారు అని. సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీకున్న అసంతృప్తి ఏంటి? అది అసంతృప్తే కాదండి. వాళ్ళకు ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను అంతే. ఇప్పుడు దీనికి ఏంలా, ఇప్పుడు నేను 2 బాడీ గార్డ్ని ఒక పిఆర్ మిషన్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ కంపెనీస్ ఇన్ ఇండియాతో నేను పనిచేస్తున్నానండి. బట్ నేను ఇక్కడ రన్ చేయట్లా, నా హిందీలో నేను చేసే వర్క్ కోసం రన్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి వంశీశేఖర్ వాళ్ళకన్నా బెటర్ బిహేవ్ ఇంకోరు లేరు. ఓకేనండి. వెరీ క్లోజ్ టు మీ ఫ్రెండ్స్ ఉన్నాయి, నా మీద ఎక్స్ట్రా ప్రేమ ఉంది. పాయింట్ ఏంటంటే మనం దాంతో ఏం చేయాలనుకుంటున్నాం అనేదే పద్ధతి అండి. నేను దాంతో వాళ్ళని అడిగిన ప్రశ్నకి అది నేను చేయాలంటే ఇవన్నీ నేను చేయాలి, నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను చెప్పొచ్చింది. చేయాలంటే వెరీ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ 6 monthsలో చేసి చూపించమంటారో చెప్పండి. అంటే మీరు పిఆర్ మార్కెటింగ్ మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నాను. అంతే కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. ఓకేనా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎస్పెషలీ టుడే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు మీరే ఈ మాట మీడియా వాళ్ళని ఎలా చెప్పండి? మీరు చెప్పండి పిఆర్ మీడియా కరెక్టా కాదా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది మీరేగా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆలోచనని ఏం సీడ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మనం చేయకపోతే మన గురించి నెగిటివ్ ఇంకెవరో సీడ్ చేస్తారు, అది సీడ్ అయిపోద్ది కదా. నేను అది ఇంపార్టెంట్ అని ఓపెన్ చేసి చెప్పాను అంతే. రావు రమేష్ గారు, ఈ సుబ్రహ్మణ్యం తర్వాత, ఈ సినిమా తర్వాత, అరే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే ఒక హీరో ఓరియంటెడ్గా లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమాలు చేస్తుంటే బాగుండేదని ఒక చిన్న ఆశ కూడా పుట్టుండొచ్చు. అలా ఫీలింగ్ అదండి. ఆయన చాలా ఇప్పటిదాకా ఆయన మొహమాట పడుతున్నారు. ఆయన చాలా మొహమాట పడుతున్నారండి. నేను సార్ మీరు ఇంకో హీరో సార్ సినిమాలో ఓపెన్గా చెప్పండి. ఆయన ఇప్పుడు కూడా వచ్చి ఆయనకి ఎక్కడో లోపల నేను చాలామంది దగ్గర చూసిన చిన్న మొహమాట ఉంటుంది. అంటే మళ్ళీ సార్ మీరు హీరో సార్, ఈ సినిమాలో నేను ఎంత హీరోనో మీరు అంతే హీరో, దయచేసి మీరు దాంట్లో ఏ మొహమాటం పెట్టుకోవద్దు, చాలా గర్వంగా చెప్తున్నా అనేది. సార్ అదే ఏదో లోపల అదే ఏదో అప్పుడు చేయాల్సిందే అని ఏదో మనసులో ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకు అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు ఏమంటే ఒకటి ఉంది, మీరు అడిగిన దానికి నేను మొన్న కూడా లలిత కళాతో జాక్మా చెప్పిందే నాకు గుర్తొస్తుంది. ది గ్రేట్ బిజినెస్ స్ట్రైక్. ఎప్పుడు కంప్లైంట్ చేయకు ఎవరి మీద. ఏజ్ నీ సైడ్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయకు. ఇఫ్ యూ హ్యావ్ ఏజ్ డు నాట్ కంప్లైన్. సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్. ఏజ్ నీకుంటే ఇంకంతకన్నా బిగ్గెస్ట్ అసెట్ లేదండి. బికాస్ యూ కెన్ ఎఫర్డ్ టు డూ ఏ మిస్టేక్. మనం తప్పు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, మనం సరిదిద్దుకొని వెళ్ళిపోవచ్చు. ఒక ఏజ్ తర్వాత తప్పు చేయడానికి వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏజ్ ఉన్నదానికన్నా అద్భుతం ఇంకోటి లేదు సార్, అందరికీ నేను చెప్పేది. ఆ ఏజ్లోనే ఈ బుద్ధి వచ్చే డెఫినెట్గా మీరు చెప్పేటట్టు అయింది. ఇప్పుడు తీసిన లీడ్ క్యారెక్టర్ అప్పుడు ఎవడండి? మీకోసమే క్యారెక్టర్లు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు నాన్నగారు వెనకాల ఇదిగో ఇలా నించుండిపోయానండి. సో జీవితం ఏంటో నన్ను నేను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అది మా అమ్మగారు దారి చూపిస్తే తెలుసుకోవచ్చాం. సో ఏజ్ ఉన్నవాళ్ళు మిస్టేక్స్ చేసినా ఏం కంగారు పడకుండా ముందుకెళ్ళచ్చు. ఒక స్టేజ్ దాటాక వీ కెనాట్ అఫోర్డ్ టు డూ ఏ మిస్టేక్ అన్నది నా ఇది. నాకు మీరు చెప్పినట్టు అయ్యో అలాంటిది ఉంటే బాగున్నాయని ఇప్పుడు ఉన్నప్పుడు అది అనిపిస్తుంది, అది ఉన్నప్పుడు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైలర్లో మీ డైలాగ్